వేడితో డాలర్ విలువ గంటకు మారుతుండగా ఇదే సమయంలో 1,500 నోట్ల రద్దు ప్రకటన లక్షలాది ప్రవాసీయులకు వారి కుటుంబాలకు షాక్ ఇచ్చింది. భారతీయ నల్లధనానికి ప్రధాన మూలంగా ఉన్న బంగారం మొత్తం గల్ఫ్ దేశాల నుంచే వస్తుండగా వారికి కూడా ఈ ప్రకటన పిడుగుపాటుగా మారింది. ఇక గల్ఫ్ దేశాలన్నిటిలోనూ అధికంగా మనీ ఎక్స్చేంజ్లు ఉండగా అందులో స్థానిక కరెన్సీతో పాటు డాలర్, యూరో, భారతీయ నోట్లను అత్యధికంగా విక్రయిస్తుంటారు. ఆయా కరెన్సీల నగదు కట్టలను వీరు తమ వద్ద నిల్వ ఉంచుకుంటారు. భారత్ నుంచి నోట్లను పంపించడంపై నిషేధం ఉన్నా విదేశాల్లో కావలసినంత భారతీయ కరెన్సీ లభ్యమవుతుంది. గల్ఫ్ దేశాల నుంచి నకిలీ నోట్లను కూడా భారత్కు పంపించిన సంఘటనలున్నాయి. అయితే భారత ప్రభుత్వం సంచలన నిర్ణయంతో మనీ ఎక్స్చేంజ్ల వద్ద నిల్వ ఉన్న భారతీయ కరెన్సీ పూర్తిగా వృధా అయిపోనుంది. అధికారికంగా వీరు మార్పిడి చేసుకునే అవకాశం ఉండదు. అంతేకాదు గల్ఫ్ దేశాల ప్రవాసీలకు చెందిన అనేక మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఇళ్లల్లో కొంత మొత్తం నగదును ఉంచుకుంటుండగా దానిని ఇప్పుడు నూతన నోట్లలో మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. విదేశాల్లోని ప్రవాసీలు పంపించే డబ్బును పంపిణీ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లోని పల్లె గ్రామాల్లో సైతం ఉన్న మనీ ట్రాన్స్ఫర్ కేంద్రాల నిర్వాహకులు కూడా నూతన నోట్ల మార్పిడిని పూర్తయ్యేదాకా సందిగ్ధంలో పడిపోనున్నారు.